తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాలరావు రాజకీయ దురుద్దేశంతోనే దీక్ష చేస్తున్నారని మంత్రి కాల్వ శ్రీనివాసులు విమర్శించారు. 2014లో టీడీపీతో పొత్తు పెట్టుకోకపోతే మాణిక్యాలరావు కనీసం ఎమ్మెల్యేగా అయినా గెలిచేవారా అని ప్రశ్నించారు. మాణిక్యాలరావుకి ఎమ్మెల్యే పదవి టీడీపీ పెట్టిన భిక్ష అని గుర్తుంచుకోవాలన్నారు. ఇప్పటికైనా చౌకబారు రాజకీయాలు మానుకొని దీక్ష విరమించి ప్రజలకు క్షమాపణ చెప్పాలి అంటున్న మంత్రి కాల్వ శ్రీనివాసులతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు తన నియోజకవర్గంతో పాటుగా జిల్లాకి ఇచ్చినటువంటి 56 హామీలు నెరవేర్చలేదంటూ సీఎంఏ స్వయంగా హామీలు ఇచ్చి ఈ హామీలన్నింటినీ తప్పారు అని చెప్పేసి 2 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు మంత్రి కాల్వ శ్రీనివాసులు గారు ఉన్నారు. సార్, ఇక్కడ ప్రధానంగా చూసిన మాజీ మంత్రి, ఒకప్పుడు మీకు సహచరులు, ఇప్పుడు ఉన్నటువంటి పైడికొండల మాణిక్యాలరావు గారు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వం స్వయాన సీఎం ఇచ్చినటువంటి 56 హామీలని నెరవేర్చలేదు, అందుకే నేను ఈ దీక్ష చేస్తా అంటున్నారు. ప్రభుత్వం ఈ జిల్లాకి ఎస్పెషల్లీ మీ ప్రభుత్వం అభివృద్ధి చేసిందా? ఆయన చేస్తున్న దీక్షను ఏమంటారు? అసలు రాష్ట్రంలో 13 జిల్లాల కన్నా పశ్చిమ గోదావరి జిల్లా అంటే నాకు ప్రత్యేకమైన అభిమానమని పదే పదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే చెప్తా ఉంటారు. ఎందుకంటే ఈ జిల్లా తెలుగుదేశం పార్టీని అద్భుతంగా ఆదరించిన జిల్లా. అట్లాగే పశ్చిమ గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఒక తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదిగింది, బలపడింది. తెలుగుదేశం పార్టీ సహకారంతో ఆ రోజు కలిసి పోటీ చేశాం, భారతీయ జనతా పార్టీ మేము. అందులో భాగంగా పొత్తులో భాగంగా మాణిక్యాలరావు గారు శాసనసభ్యులు కాగలిగినారు. ఆయన ఆత్మవిమర్శ చేసుకోవాలి. తెలుగుదేశమే లేకపోయి ఉంటే మాణిక్యాలరావు గారు మంత్రి కాదు కదా, ఎమ్మెల్యేగా గెలవగలిగేవారా అని మేము అడుగుతూ ఉన్నాం. ప్రతి మనిషికి ఓ మనసు అంటూ ఉంటుంది. ఆ మనసుని అడగమని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంక వేరే ఎవరు అక్కర్లేదు. నేను చెప్పాల్సిన అక్కర్లే, మా శాసనసభ్యులు రాధాకృష్ణ గారు చెప్పాల్సిన అక్కర్లే. మాణిక్యాలరావు మనసు ఏం చెప్తుందో అడగమని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంటే రాజకీయాల్లో అనేక పరిణామాలు జరుగుతూ ఉంటాయి. ఎందుకు మేము బీజేపీతో విడిపోవాల్సి వచ్చింది? ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం, ఈ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని సహించలేక, నరేంద్ర మోడీ గారి నియంతృత్వ విధానాల్ని భరించలేక మేము ఎన్డీఏ నుంచి బయటకు వచ్చాం. మరి మంత్రిగా ఉన్నప్పుడు ఇదే మాణిక్యాలరావు గారు ఏమేం మాటలు చెప్పారు? మేము ఆయనకే ఆ వీడియో క్లిప్పింగ్ లేసి చూపిస్తాం. ఎప్పుడైనా సమయం ఇస్తే ఇదే పశ్చిమ గోదావరి జిల్లాలో పాల్గొన్న అనేక సభల్లో ముఖ్యమంత్రి గారిని గురించి ఏమన్నారు, లేకపోతే తెలుగుదేశం ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం గురించి ఏమన్నారు, ఆయనకు వీడియో క్లిప్పింగ్ లేసి ఆయన మాటలే ఆయనకు వినిపించేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ అదే ఎమ్మెల్యే ఇప్పుడు చెప్తున్న దాని ప్రకారం కేవలం మంత్రిగా ఉన్న పేరుకు మాత్రమే హామీలు ఇచ్చారు, కానీ ఇప్పటి వరకు సీఎంఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదని బహిరంగంగానే విమర్శ చేస్తున్నారు. అంటే అసలు ఆయన చేస్తున్న విమర్శను ఏమనుకోవాలి? అసలు అభివృద్ధి జరిగింది అనుకోవాలా, జరగలేదు అనుకోవాలి? ఈ రాష్ట్రానికి ఎన్ఐటీ ఒకటి వస్తే అది ఎక్కడ పెట్టామండి? మాణిక్యాలరావు గారి కాన్స్టిట్యూన్సీలో పెట్టామా, ఇంకెక్కడన్నా పెట్టామా? అంటే ఒక ప్రతిష్టాత్మకమైన విద్యాసంస్థని తన ఆయన దాన్ని ఎందుకు చెప్పడం లేదు? తర్వాత మాణిక్యాలరావు గారు ఏమడిగినా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కాదనలేదు. ఆయనకు అంత గౌరవం ఇచ్చాడు. అవన్నీ మర్చిపోయి కేవలం ఏదో రాజకీయం కోసం చేస్తే ప్రజలంత అమాయకంగా ఉండరు. మాణిక్యాలరావు గారు ఈరోజు చేస్తున్న దీక్ష ఒక రాజకీయ దుగ్ధతో చేస్తున్న దీక్ష తప్ప మరొకటి కాదు. కాబట్టి ఇప్పటికైనా వీళ్ళందరూ మనస్సు చంపుకొని చేస్తున్న ఈ దీక్షల్ని మనస్సాక్షిగా వాళ్ళే విరమించుకొని ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే మొత్తానికి ఎట్లా చూసినా కూడా ఇక్కడ మాణిక్యాలరావు చేస్తున్నటువంటి ఈ దీక్ష కేవలం రాజకీయ దీక్ష తప్ప మరొకటి కాదని చెప్పేసి మంత్రి కాల్వ శ్రీనివాసులు అయితే చెప్తున్నారు. కేవలం ఇది రాజకీయంగా చేయడం కాకుండా ఇప్పటికైనా దీక్షను విరమించాలని చెప్పేసి మంత్రి కాల్వ శ్రీనివాసులు కోరుతున్నారు. కెమెరామెన్ రమేష్తో రాజు 10 టీవీ తణుకు.